డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన హోంమంత్రి వంగలపూడి అనిత. హోమ్ మినిస్టర్ అనిత కామెంట్స్. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మృతులకు ₹1 కోటి ప్రకటించిన వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు వారికి పరిహారం అందజేయలేదు. కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్ర ప్రమాదంపై హోంమంత్రి అనిత కామెంట్స్. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ యంత్రాంగం అంతా అక్కడ ఉండి సహాయక చర్యలు పర్యవేక్షించాం. సాధారణంగా అగ్ని ప్రమాద ఘటనలో 5 లక్షల పరిహారం ఇస్తాం, కానీ మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాం. వీలైనంత త్వరగా మృతుల కుటుంబ సభ్యులకు పరిహారం అందజేస్తాం. వారి దహన సంస్కారాల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుంది. జిల్లాలో 40 వరకు బాణసంచా తయారీ కేంద్రాలున్నాయి. వాటిలో 21 తయారీ కేంద్రాలకు లైసెన్స్ ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని బాణసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి, వాటిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా అన్న దానిపై విచారణ జరిపిస్తాం. సార్, వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంటే మీకు తెలుసు, ఎల్జీ పాలిమర్స్ సందర్భంలో ఈ రోజుకి కూడా ₹1 కోటి అనౌన్స్మెంట్ చేసి ఈ రోజుకి కూడా వాటికి ఎవరికి కూడా ఇంప్లిమెంట్ అవ్వని పరిస్థితులు కూడా కనిపించినాయి. నేనేమంటానంటే ఇలాంటి మాటలు కాదండి. ఎల్జీ పాలిమర్స్ లాంటి సంఘటన జరిగినప్పుడు సీఎం వ్యక్తి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా మేము ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మేము బాధ్యత కలిగిన వ్యక్తులుగా అక్కడ జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా మొత్తం యంత్రాంగం అంతా అక్కడే ఉంది. నేను అక్కడ కలెక్టర్ గారు, అదేవిధంగా ఒక డిఐజీ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వం అంతా యంత్రాంగం అంతా అక్కడే ఉండి కంటిన్యూటీ మానిటర్ చేసుకుని వాళ్ళందరూ కూడా రోజువారీ కూలీ చేసుకునే జీవన విధానం సంబంధించిన వాళ్ళని ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కూడా స్పందించి ఎవరు అడగకుండానే, ఎవరు డిమాండ్ చేయకుండానే సాధారణంగా ఫైర్ యాక్సిడెంట్కి ₹5 లక్షలు ఇస్తాం. అలాంటిది ఇది కలిపి 3 టైమ్స్ ఎక్స్ట్రాగా ఒక ₹15 లక్షలు ఈరోజు అనౌన్స్మెంట్ చేయటం. వాళ్ళకి కూడా ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్స్ వచ్చిన వెంటనే, లీగల్ హెయిర్స్ వచ్చిన వెంటనే సంబంధిత చెక్కులు కూడా వాళ్ళకి అందజేస్తాం. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళకి కావాల్సిన దహన సంస్కారాలకి కూడా గవర్నమెంటే చూసుకుంది. దహన సంస్కారాలకు ఏదేది చేయాలో కలెక్టర్ గారు, ఆర్డీఓ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక మానవతా దృక్పథంతో ఈరోజు చనిపోయిన వాళ్ళని తిరిగి ఎలాగో తీసుకురాలేం, కనీసం చనిపోయిన వాళ్ళని గౌరవంగా పంపించుకోవాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి ఉద్దేశంతోనే, ఆ దృఢ నిశ్చయంతోనే, చిత్తశుద్ధితోనే ఈరోజు గవర్నమెంట్ పనిచేస్తుంది. వాళ్ళు చేసే వాళ్ళు ఎలాగో ఆరోపణలు చేస్తారు, వాళ్ళు కూడా ఒకసారి మనసాక్షిపరంగా ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, మమ్మల్ని అందరినీ ఈ పొజిషన్లో ఉంచిన ప్రధానమైన కారకుడు, ఎంతో మంది జీవితాల్లోని వెలుగు తీసుకొచ్చిన నాయకుడు, అదేవిధంగా స్వేచ్ఛా సమానత్వం గురించి పోరాటం చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు స్టేట్ ఫెస్టివల్ కింద దీన్ని డిక్లేర్ చేసి ఈరోజు అనకాపల్లి జిల్లాలోని గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ అనకాపల్లి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఏదైతే స్వేచ్ఛా సమానత్వం గురించి పోరాటం చేసిన బాబు జగజ్జన్ రావు గారు కానీ, జ్యోతిరావు పూలే గారు కానీ, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, ఈ ముగ్గురు ఆశయాలను సమానంగా ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి, ఈరోజు 2047 విజన్ కానీ, బంగారు కుటుంబం, అదేవిధంగా మార్గదర్శిల ఈ ప్రయత్నం కానీ ఈరోజు సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. విచారణ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము. ప్రాథమిక విచారణలోని అంటే లైసెన్స్డ్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణలో తేలింది. వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేసాం. ఇద్దరిని A1 A2, ఒకళ్ళు అయితే చనిపోయారు, ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు. జానకిరామ్ అన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ఆయన 50% బర్న్తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు. ఈరోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు, చనిపోయిన వాళ్ళందరికీ కూడా ₹15 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం, అదేవిధంగా PM నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా ₹2 లక్షల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా క్షతగాత్రులకి ₹1,00,000 ఎక్స్ గ్రేషియా, అదేవిధంగా PM నుంచి ఒక ₹50,000 ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించడం జరిగిందండి. ఇవి కాక ఎప్పుడైతే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును కూడా గవర్నమెంట్ భరిస్తుంది.